హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈరోజు మన హెల్దీ కుకింగ్లో శివాన్స్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్నాక్స్ అయితే నేను పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించిన నువ్వులు, బెల్లం ముక్కలు కలిపి పెట్టేశాను. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డేట్స్ కూడా ముక్కలు చేసి పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. కుదిరితే ట్రై చేయండి. అయితే ఈరోజు 15 to 20 మినిట్స్లో నేను ఎన్ని వంటలు చేయగలుగుతానో చూసేద్దాం. ముందుగా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చట్నీ రెడీ చేస్తున్నానండి. ఒక సైడ్ అయితే ఇడ్లీ నేను పెట్టేసుకున్నాను. మరో సైడ్ ప్యాన్ పెట్టేసి కొంచెం మినపప్పు, పల్లీలు, పుట్నాలు, పచ్చి కొబ్బరి అన్నీ వేయించేసుకున్నాను. ఇవి చల్లారేలోపు కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ వచ్చేసి గోరుచిక్కుడు అండి. గోరుచిక్కుడు నా స్టైల్లో ఎలాగో చూసేయండి. కడిగి పెట్టుకున్న ఎర్రపప్పులో ఒక టమాటో, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర పెట్టేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసి కుక్కర్లో అయితే వేశానండి. అయితే ముందుగా నేను కుక్కర్లో తాలింపు పెడతాను. కాకపోతే ఈసారి చట్నీ కోసం పోసు పెట్టాను కదా, అందులోనే తాలింపు వేసి ఈ కుక్కర్లో కలిపేసుకుంటున్నాను. ఇంకా ఇది ఉడికేలోపు నేను చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఈలోపు నాకు ఒక స్మాల్ బ్రేక్లో మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు నా ఛానల్ చూస్తే చాలా యూస్ఫుల్ టిప్స్తో పాటు రోజు సింపుల్గా కర్రీస్ ఎలా చేసుకోవాలో, అలాగే హెల్త్కి ఎలాంటి ఫుడ్ మంచిది, పిల్లల కోసం ఎలాంటి స్నాక్స్ ఈజీగా చేసుకోవచ్చు, ఇవన్నీ టిప్స్తో పాటు రెసిపీని కూడా షేర్ చేస్తున్నాను. నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం ఇప్పుడున్న ప్రపంచంలో బయట అన్ని కల్తీ ఫుడ్ ఎక్కువ ఉంటున్నాయి. ఇది మనందరికీ తెలిసిందే కదా. దానికోసమే మ్యాక్సిమం మనం ఇంట్లోనే అన్ని విధాలుగా ట్రై చేయొచ్చు అనే కాన్సెప్ట్తోనే ఈ హెల్తీ ఫుడ్ అయితే నేను స్టార్ట్ చేశానండి. మీరు కావాలంటే నా ప్రతి ఫుడ్ని మీరు అబ్జర్వ్ చేయండి. నేను డైలీ రొటీన్గా చేసే కర్రీసు, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఇవి మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా ఈజీగా 5 to 10 మినిట్స్ వర్క్ ఉండేవి మాత్రమే చేస్తున్నాను. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా చేసుకోవాలి అనే కాన్సెప్ట్తోనే ఇవన్నీ కూడా నేను పెడుతున్నాను. అలాగే ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. టోటల్ 18 మినిట్స్లో ఇవన్నీ చేయగలిగాను. ఇంకా శివాన్షికి అయితే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ. మరి నా వీడియోస్ ఏమైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈవినింగ్ స్నాక్స్ అయితే పన్నీర్ స్టార్టర్ చేశానండి. ఇది మనం బయట ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కొని తింటాం కదా, మరి ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో ఫుల్ వీడియో పెట్టేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.